ప్రైజ్ లాడండి అందరికీ. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. వాక్యంలో మీరుండ నేను ప్రభా, మీరుండి నడిపించిన ప్రభా. నిలబడేవారిది నేను కానీ ప్రభా, మాట్లాడేది నీవు నాయన ప్రభా. నీవుండి మాట్లాడించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేక ఆత్మలను రక్షించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసు పొందే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. 1 దశలోనిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చూసుకుందామని. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్లే మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటేమని మీకు తెలియను. సహోదరులారా, మీరు అనేకమైన వ్యర్థమైన వాటి కోసం చూస్తున్నారు, కానీ సువార్త వలన మేము అనేకమైన అవమానములు, అనేకమైన శ్రమలను అనుభవిస్తున్నాము. కానీ మీరు మారు మనసునందక మీరు ఉన్నారని ఇక్కడ ఫిలిస్తీయులతో చెప్పుచున్నాడు అపోస్తలుడైన పౌలు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నిజంగానే దేవుని సేవ చేయటం అంటే చాలా భారంతో కూడిన పని. అది సులువైనది కాదు. దేవుని పరిచర్య అనగా, దేవుని సేవ చేయడం అనగా చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. మనం చూస్తలేదా, అనేకమైనవి చూస్తూ ఉంటున్నాం కదా. మనం యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ క్రైస్తవుల మీదే కదా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అలాగే మనం సువార్త చేయటంలో చాలా కష్టంతో కూడిన పని. అది శ్రమతో కూడింది. కానీ దేవుని సువార్త మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుని మీకు తెలియజేసిన ఎంతో ధైర్యంతో, ఎంతో సహనంతో చేస్తే కానీ మనం వినటానికి మనకి మనసు ఉండదు, గ్రహించడానికి మన చెవులు మందమైపోచున్నవి తప్ప కానీ వినగలిగే హృదయంనివ్వు ప్రభువా, లేకపోతే వినగలిగే శక్తినివ్వు ప్రభువా అని దేవుని మనం స్తుతించట్లేదు, ఆరాధించట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం ఎప్పుడూ కూడా దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా సువార్తను చేసే వాళ్ళని మనం చాలా నీచంగా చూస్తూ ఉంటాం. కానీ అనేకమైన ఆత్మలను రక్షించాలంటే ఈ సువార్త ఒకటే. మన హృదయం మారాలంటే ఈ సువార్తే. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎలా ఉన్నది? ఏలయనగా మాకు ఈ బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, కానీ మోసమైనది కాదు, కానీ సువార్తను మాకు ప్రకటించుటకు దేవుడు అప్పగించిన ఒక ధన్యత. మనం మోసంగా చేయట్లేదు, ఈ సొంత విషయాలను కూడా బోధించట్లేదు, మనం సొంతంగా కూడా ఎవరిని కూడా మోసం చేయట్లేదు, అపవిత్రతను కూడా కలిగినది కాదు, ఇది మోసయుక్తమైనది బోధ కాదు. సువార్త మాకు అప్పగింపబడింది. యేసుక్రీస్తు వారికి తెలిసి ఎవరినైతే దేవుడు ఎన్నుకోవాలనుకుంటాడో వారిని ముందు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా అయితే మారు మనసును పొందుతారు, ఎవరి ద్వారానైతే దేవుడిని రక్షణ పొందుతారు అని దేవునికి తెలిసే యోగ్యులమని ఎంచబడిన వారమైతేనే కానీ మనుషులను సంతోషపెట్టేవారిని కాదు, దేవుడిని సంతోషపెట్టేవారుగా హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టేవారమైనా బోధించాలి. మనం మనుషులను సంతోషపెట్టేవారం కాదు, మనుషుల కోసం కాదు, దేవుడి కోసము మనము బోధ చేయాలి. మనుషులు మారు మనసును పొందాలి. దేవుడి వాక్యమును బోధిస్తేనే కదా ప్రతి ఒక్కరు మనిషి కూడా మారతాడు. మనం మనుషులను సంతోషపెట్టడం కాదు, కానీ దేవుని హృదయమును పరీక్షించి సంతోషపెట్టేవారమైనను మనము బోధించాలని చెప్పుచున్నాను. మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చుకపు మాటలనైనను ధనాపేక్ష కప్పివేయుటకైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడు సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపవస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతయు మేము కోరలేదు. ఎవరు? మీరు
అనేకమైనవి ఇచ్చుకప్పు మాటలు మాట్లాడొచ్చు. లేకపోతే ధనాపేక్ష కోసము మనము ప్రాకులాడొచ్చు. మనము ధనం వైపు చూడొచ్చు. కానీ ఇదంతయు కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఒక సాక్షి అయి ఉన్నాడు. ఎందుకంటే మనం ధనం వైపు చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా అనేది దేవుడు ప్రతి ఒక్కటిని కూడా చూస్తున్నాడు. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. మనము దేవుని కళ్ళు కప్పి మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ మనుషుల కళ్ళు కప్పొచ్చేమో, కానీ దేవుని కళ్ళైతే మాత్రము మనం కప్పలేము. ఒకవేళ చీకట్లో చేసినా, వెలుగులో చేసినా, అనేకమైన ఏమి చేసినాను సరే దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, ఒక అమెరికాలోని రియల్గానే జరిగిందంటండి. ఇది రియల్గానే జరిగింది. అమెరికాలోనంట ఒక తండ్రి కొడుకు దొంగతనానికి వెళ్ళారంట. దొంగతనానికి వెళితేనే అక్కడ కొడుకుని బయట పెట్టి లోపలికి వెళ్ళి తండ్రి దొంగతనం చేయడానికి వెళ్తున్నాడంట. కొడుకు ఏం చెప్పాడంటే, అమ్మ ఇక్కడ ఎవరన్నా వస్తే చెప్పు నాకు, నేను వచ్చి గబాలను బయటకు వచ్చేస్తాను అని గుమ్మం దగ్గర కాపలా పెట్టి వెళ్ళాడంట. తండ్రి లోపలికి వెళ్ళిన తర్వాత కుమారుడు ఏం చేశాడంటే ఇటు అటు చూశాడు. ఇటు అటు చూసి ఎవరు రాలేదు. ఒక్కసారి పైకి చూశాడంట. పైకి చూసి అప్పుడు డాడీ ఇలా ఒకళ్ళు చూస్తున్నారు అని అన్నాను. ఎవర్రా అని ఎక్కడ అని ఇదంతా తిరిగి చూశాను. ఎవరు కనిపించలేదంట. ఎవరు చూస్తున్నారు అని అంటే పైన దేవుడు చూస్తున్నాడు డాడీ అని అన్నానంట. అంటే దేవుడు చూస్తున్నాడు డాడీ అని అంటే నీకు ఎలా కనిపించాడంటే పైనుంచి దేవుడు అన్నీ చూస్తున్నానని చెప్పాడు కదా. నేను పైన వాటిని వెతకండి కానీ క్రిందన్న వాటిని చూడవద్దు అన్నాడు కదా దేవుడు. మరి పైనుండి దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవునికి చాటు మరుగైనది ఏదీ లేదు కదా. మరి అలాంటినప్పుడు మీరు కూడా దొంగతనం చేసినప్పుడు చూస్తాడు కదా డాడీ అని అంటే అప్పుడు వెంటనే తండ్రి మారు మనసు పొంది కుమారుని హత్తుకుని ఏడ్చాడు. ఏంటంటే నేను ఈ చిన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయానే అని తండ్రి ధనాపేక్ష కోసం వెళ్ళాడు. కానీ ఎవరు చూడట్లేదని మనం అనుకోవడంలోనే అది వ్యర్థమే కదా. కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు కదా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులకు ఘనత కాదు, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఎవరిని గణపరిచేవారుగా ఉండాలి, దేవుని గణపరిచేవారుగా. అయితే 7వ అధ్యాయం అండి, 7వ వచనం. అయితే సంయమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేమును మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమును గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపరిచి ఉంటిమి. ఏంటది? మీరు మారేడు తల్లి వలే కాకుండా నేను కన్న బిడ్డల వలె మిమ్మలను గారపరుస్తూ. సాధువులు ఎలా ఉంటారు? సాధువుకి ఏదైనా తెలుసా? ఏమీ కూడా సాధువు ఏమీ కూడా తెలియదు, ఒక స్పర్శ తెలియదు, ఏది కూడా తెలియదు. అలా సాధువులమై ఉంటిమి మేము, కానీ మీకు బహుప్రియులమై ఉంటిమి కనుక మీరు పేక్ష గలవారై దేవుని స్తుతించండి అని అన్నాడు. దేవుని ఎలా స్తుతించమని? బహుప్రియులయ్యి గనుక మీ యందు విశేషాపేక్షము గలవారై దేవుని సువార్తను మాత్రమునే గాక ప్రాణముల నుండి కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపరిచియుండు. దేవుడు మన కొరకు మా ప్రాణాలను అర్పించాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందులో ఏమాత్రమైనా మనము దేవుడు మన కోసం ఎలాగో ప్రాణాలు అర్పించాడు, మనం అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి, దేవుని స్తుతించాలి అని ఎవరి మనసులోనైనా అనుకుంటున్నామా? మనం ధనము వైపు చూస్తున్నాము. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే మనం ప్రాకులాడుచున్నాము. ఇది నాది, అది నాది అని అనుకున్నాం. కానీ దేవుని అక్కడ సమీపంలో ఉన్నదని ఈలోపే మనము మారు మనసును పొందాలని ఎవరమును కూడా గ్రహించలేకపోతున్నాం. మన హృదయాన్ని ఎప్పుడైనా సరే దేవునికి అర్పించుకోవాలని అనుకుంటున్నామా? దేవుడా, నన్ను నీ సువార్తలో వాడుకుంటున్నావే, నన్ను నిజమైన రక్షకునిగా ఉంచి ప్రభువా అని మనం అనుకుంటున్నామా? మన సువార్త చేయటం కాదు, మన సువార్త చేసినప్పుడు మనం ఎలా ఉంటున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంటుందని ఒక్కసారి మనం అనుకోవాలి. మనం విశ్వాసులమే, కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మీకు నేను మనశ్శాంతిని కలుగచేస్తానని అంటున్నాడు. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకమునున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మేము విశ్వాసులమై మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిధ్యానముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఎవరు సాక్షులు? అవును ప్రియులారా, సహోదరులారా, మా ప్రయాసము కష్టమును జ్ఞాపకము చేసుకుని మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి ఉంటుంది. ఎలాగ రాత్రింబగళ్ళు కూడా మనకి సువార్తను ప్రకటించడం కోసము అనేకమైన శ్రమలను, దేవుడు కూడా అంతే కదా, రాత్రింబగళ్ళు మనల్ని మారు మనసు పొందాలని
కొండల మీద, కోనల్లోని ఇవన్నిటిలోని కూడా దేవుడు మనలకు మారు మనసు కోసము అనేకమైన చోట్ల ప్రసంగం చేశాడు, బోధించాడు, అనేకమైనవన్నీ స్వస్థత పొంది అన్నాడు. కానీ మన హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుని వైపు త్రిప్పుచున్నామా? సువార్తలు వింటున్నాము, మనము అనేకమైన సభలు పెడుతున్నారు, సభలకు వెళుతున్నాము, అనేకమైన మీటింగ్స్కి వెళ్తున్నాం. కానీ మన హృదయం ఒక్కసారి ఎలా ఉన్నదని మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నాము. విన్నప్పుడేమనుకుంటాం, ఏమనుకుంటాం? అవును ప్రభువా, నేను ఇలాగే ఉన్నాను కదా అని అనుకుంటాం. కానీ విన్న తర్వాత వెంటనే ఒక 5 నిమిషాలకే పాపలోకం వైపే వెళ్ళిపోతుంది మన మనసు. అలా కాకుండా మనము విశ్వాసులమై ఉన్న ఎడల ఎంత భక్తిగా ఉన్నానో, నీతిగా ఉన్నానో, ఆనందంగా అనిత్యముగా ప్రవర్తించితిమో దానికి ఎవరు సాక్షులై ఉన్నారు? ఈ లోకము సాక్ష్యమై ఉన్నది. మనందరికంటే కూడా మన ప్రవర్తన ఎలాగున్నది, ఎంత భక్తిగా ఉన్నాము, ఎంత విశ్వాసపరులమై ఉన్నామని దేవుడు కూడా మనకి సాక్షి అయ్యన్నాడు. ఏంటది? పైనుంచి దేవుడు అన్నీ చూస్తున్నాడు. అంటే ఒక సీసీ కెమెరా పెట్టుకున్నాం అనుకో, ఆ సీసీ కెమెరా ఉన్నదనే మనం ఎంతో భయపడిపోతూ ఉంటాం. కానీ అలాంటినప్పుడు దేవుడు మనలను చూస్తున్నాడని ఎవరికి భయం ఉన్నదంటారా? సీసీ కెమెరాకే అంత భయపడిపోతున్నాం మనము. ఈ లోకపు వైపు వాటిని చూసి భయపడుతున్నాం, కానీ దేవుడిని చూసి మనం భయపడుతున్నామంటారా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒకసారి గ్రహించండి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి గ్రహిస్తేనే కదా మనకు తెలిసేది. నేను దేవుని పట్ల ఎంత భక్తి కలిగి ఉంటున్నాను, నేను ఎంత నీతిని కలిగి ఉంటున్నాను, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటున్నానని ఒక్కసారి ఎవరికి చెప్పక్కర్లేదు. ఎవరు మనకి చెప్పుకోకుండానే మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన తోటి వారు ఏంటంటే, మనకు కూడా ఉన్న మనుషులు ఒకటి చూస్తారు, ఒకటి చూడరు. మనం అనుకుంటాము వాళ్ళు చూడలేదు కదా అని అనేకమైన పాపములు చేయొచ్చు. కానీ దేవుడైతే చూస్తున్నాడు కదా. మన సీసీ కెమెరాకే ఇంత భయపడినప్పుడు మరి పైనుంచి దేవుడు చూస్తున్నాడని మనం ఇంకెంత భయం కలిగి ఉండాలి, ఇంకెంత భక్తిని కలిగి ఉండాలి, మనం ఇంకెంత వినయమును కలిగి ఉండాలి దేవుని ఎడల. మనం ఎప్పుడూ కూడా దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి, మనం నీతిగానే ప్రవర్తించాలి. మనం ఎప్పుడు దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరి కుటుంబాలకి తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువుల మిత్రువులను దీవించి నాయన ప్రభా. ధనికులనేమి వేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారిని, చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినటం ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ఎన్నో రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచునాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విశ్వాసం కలిగి జీవించే ధన్యతను దయచే ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలు మార్చు ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిని నిలవబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. భయభక్తులు కలిగి జీవించే బిడలుగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.